హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కుబేరా మూవీ రివ్యూ అలాగే దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్, అఫీషియల్స్ రివ్యూ వివరాల్లోకి వెళితే, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా హిందీ నటులు జిప్ సరఫ్, దలీప్ తాకిల్, సాయిజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడి తదితరులు నటించారు. ఈ సినిమాకు నిఖిత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లో కలిపి సుమారు 4000 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇంకా మనము స్టోరీలోకి వెళితే, వీధుల్లో భిక్షాటన చేసే వ్యక్తి ఏ పరిస్థితుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎలా మారారనే కాన్సెప్ట్తో ఈ సినిమా సోషల్ థ్రిల్లర్గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినీ బిజినెస్ వర్గాల్లో అంచనాలు పెంచింది. పాటలు, టీజర్లు గిమ్స్ బాయ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్ నాగార్జున, రష్మిక, అనుపమ్ ఖేర్ ముంబైలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్కు ముందు ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అధికారులు రివ్యూకి సమర్పించారు. ఇక కుబేరా సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డ్ అధికారులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. ఈ సెన్సార్కు సమర్పించిన కాపీ సుమారుగా 195 నిమిషాలు 27 సెకండ్లు అంటే 3 గంటల 27 సెకండ్లు అనే విషయాన్ని నిర్ధారించారు. ఈ మధ్యకాలంలో ఇంత నిడివి ఉన్న సినిమా వస్తుందనే వార్త తొలుత అన్ని వర్గాలకు షాక్ కలిగించింది. అయితే నిర్మాత సునీల్ నారంగ్ వెల్లడించిన ప్రకారం కుబేరా సినిమా 175 నిమిషాలు అంటే 2 గంటల 55 నిమిషాలు ఉంటుందంటున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ అయిన తర్వాత సుమారుగా 20 నిమిషాల నిడివిని తగ్గించారు. తాజా రన్ టైం ప్రకారం అన్ని రకాల ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది ఇక నామమాత్రమే. రిలీజ్ తర్వాత అదే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుందనే విషయంపై చిత్ర యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తుంది. కుబేరా సినిమాలో ధనుష్ క్యారెక్టర్ హైలైట్గా నిలుస్తుంది. ఈ మూవీ విడుదల తర్వాత ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. శేఖర్ కమ్ముల ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు మెస్పరైజ్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు నాగార్జున, అక్కినేని స్పెషల్ అట్రాక్షన్. ధనుష్, నాగ్ పోటీగా నటించారు. రష్మిక మందన్న కెరీర్లో గుర్తించుకునే పాత్ర చేసింది. సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంటుంది. క్లైమాక్స్ వరకు కొన్ని సీన్లు సాగదీసినట్లుగా ఉంటాయి. కానీ చివరి 15 నిమిషాలు డ్రామా అన్ని లోపాలను సవరిస్తుందనే టాక్ సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది. ఈ సినిమా శేఖర్ కమ్ములకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడవలసింది. ఇక ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి ఫిలిం బీట్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.